హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అదాని పైన అమెరికాలో కేసు నమోదు అవ్వడం అనేది దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక్కడ పొలిటికల్ గా అయితే ఎన్నో టర్న్లు తీసుకుంటుంది ఈ ఇష్యూ అనేది. సో ఇప్పుడు బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళపైన, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళపైన ఆరోపణలు అయితే చేసుకుంటున్నారు. సో మరి ఇది ఎక్కడికి దారి తీయచ్చు? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేసి మాట్లాడదాం. నమస్కారం నమస్తే. సార్. అదాని పైన కేసు నమోదు అవ్వగానే రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టేశారు. సో అదాని ఇటువంటి అవినీతి పరుడు, బీజేపీకి సంబంధాలు ఉన్నాయి అతనితో చెప్పేసి అని అన్నారు. విమర్శలు అయితే చేసేసారు. అయితే ఆయన విమర్శలకు కౌంటర్ గా ఒక బీజేపీ నేత వీళ్ళ పైన, కాంగ్రెస్ గవర్నమెంట్ పైన, కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేశాడు. మీరేమో అక్కడ పదే పదే విమర్శలు చేస్తున్నారు. మరి మీరు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? 100 కోట్లు ఆయన విరాళం తీసుకున్నాడు. మళ్ళీ 12,000 కోట్లు దావోస్ లో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం కూడా చేసుకున్నారు. మరి అదాని అవినీతి పరుడు అయితే ఆ అవినీతి పరుడుతోటే కదా మీ సీఎం ఒప్పందాలు చేసుకున్నారు. మరి ఇదేంటి అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఈ ఇష్యూని మీరు ఏ విధంగా చూస్తారు? ఎట్లా చూస్తాం అంటే అన్ని ఆ తానులో ముక్కలే అన్నట్టుగానే అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే. యాక్చువల్గా మీరు అన్నట్టు అంబానీ, అదానీలకి వాళ్ళకి తర్వాత నీరవ్ మోదీ లాంటి వాళ్ళని బీజేపీ ప్రభుత్వం కొమ్ము కాస్తుంది. వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయినా పట్టించుకోవట్లేదు. వాళ్ళపైన ఇంటర్పోల్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయట్లేదు. అదానీ అసలు అదాని అనే పేరు ఇంతవరకు వినేలేదు. ఆ బీజేపీ ప్రభుత్వం వచ్చాకే అదాని అనే వ్యక్తి ఒక శక్తిగా తయారైంది. ఇది ఆయన ఇంచుమించు అదాని ప్రొడక్ట్స్, అదాని పవరు, అదాని స్టీలు ఒకటి కాదు, దగ్గర దగ్గర ఒక 10-15 కంపెనీలు ఉన్నాయి సిస్టమ్ కన్సర్న్. మనకు తెలిసినవి, బాగా ఫెమిలియర్వి, కానివి ఇంకా చాలా ఉన్నాయంట. సో ఈ అదాని అనే పేరు లాస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి ఎక్కువగా వినిపిస్తోంది. అంతకుముందు ఏం లేదు, నాకు తెలిసి 2019 తర్వాతే ఎక్కువగా వినిపించింది. అయితే ఇది అంబానీ పేరు, టాటా బిర్లాలు పేర్లు మొదట్లో ఉండేవి. ఆ తర్వాత ఇప్పుడు అంబానీ, అదాని అంటున్నారు. సో ఈ అదాని పేరు అలా రావడానికి కారణం బీజేపీ బాగా ఫేవర్ గా ఉంది. బీజేపీకి బాగా బాండ్ల రూపంలోనో పార్టీ ఫండ్ రూపంలో ఇస్తోందని కాంగ్రెస్ వాళ్ళు, ఖర్గే గారి నుంచి రాహుల్ గాంధీ వారి వరకు అందరూ ఊకదంపుడుగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే అదాని గ్రూప్ షేర్లు తగ్గాయని మనకి ఒక్కసారి పతనం అయ్యి షేర్ మార్కెట్ అని వచ్చిందో ఏంటి అని ఒక్కసారి చూసేసరికి అమెరికా కోర్టులో ఆయన పేరు కేసు నమోదైందని, ఆ కేసుకు సంబంధించి కూడా భారతీయుల దగ్గర నుంచి ఏవైతే ఫండ్స్ అన్ని మొబిలైజ్ చేసి షేర్ రూపంలో తీసుకున్నారో అవి మభ్యపెట్టి చేశారు. దానివల్ల కేసు నమోదవడం ఒక్కసారిగా అదాని పేరు మీద ఉన్న షేర్ అంతా కూడా కుదేలైపోయింది అన్నట్టుగా వార్తలు వచ్చాయి. సో ఇంకా డెప్త్కి వెళ్ళి ఎందుకు అంత దారుణంగా ఒక్కొక్కటి 20-10 అంటే 10 to 30% మధ్యలో కుదేలైపోయాయి అన్ని కూడా. దగ్గర దగ్గర ఒక 9 కంపెనీలు ఎన్నో అదాని షేర్ కి సంబంధించి డౌన్ అయిపోయాయి. ఎందుకు డౌన్ అయిపోయాయని చూసి ఒక్కసారి చూస్తే తెలుగు రాష్ట్రాల ఒకప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి పేర్లు అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. సో ఇదే అంశం మీద ఒక్కసారి కూలంకుషంగా డెప్త్కి వెళ్తే, గతంలో ఏదైతే అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కలవడానికి వచ్చారో, కొన్ని రకాల పెట్టుబడులకు సంబంధించి మాట్లాడారో, వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెడతామనడం, అలాగే అమెరికాలో కూడా కొన్ని పెడతామనడం, దానికి ఇక్కడ భాగస్వామ్యం చేస్తామని అనడం, ఆయన ఏవో మసిపూసి మారేడుగా చేసి వీళ్ళకి కొంత లంచాల రూపంలో ఇచ్చారు. ఇవ్వడంతో వీళ్ళు కూడా దానికి ఒప్పుకున్నారు. అది పార్టీ ఫండ్ గానో లేదంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చామనో ఇచ్చినట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అది కూడా ఒకడు 1700 కోట్లు అంటున్నారు, కొంతమంది 2065 కోట్లు అంటున్నారు. 2065 కోట్లు ఎవరు ఏంటంటే ఇంతకు ముందు వేరే ఒక న్యూస్ చూశాను. రాహుల్ గాంధీ గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నప్పుడు ఒక జర్నలిస్ట్ సోదరి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈ అదానీ, అంబానీ, లేదా అంబానీ అనొచ్చు అనకూడదు తెలియదు, అంటే వాళ్ళు బాగా ఎస్టాబ్లిష్ అయిపోయారు. బట్ అదానీ పేరు ఈ మధ్యకాలం వినిపిస్తుంది కాబట్టి అదానీ లాంటి వ్యక్తుల్ని, నీరవ్ మోదీ లాంటి వ్యక్తుల్ని బాగా పెంచి పోషించి వాళ్ళు బ్యాంకుల నుంచి లూటీ చేసి క్విడ్ ప్రోకో ద్వారా వాడేసి విదేశాలకు వెళ్ళిపోయినా వాళ్ళ మీద ఎటువంటి కేసులు బనాయించట్లేదు, ఏమి చేయలేదు, వాళ్ళు మీరు సేవ్ చేస్తున్నారు. సో ఈ అదాని లాంటి వాళ్ళు కూడా ఈ విధంగానే డెవలప్ అయ్యారు. ఇప్పుడు అదాని విషయం బయటకు వచ్చింది. ఇదే అంశంలో చాలా రాష్ట్రాలు కూడా ఇన్వాల్వ్ అయ్యిందంట. అదాని గారు దగ్గర లంచాల రూపంలో, ముడుపుల రూపంలో తీసుకున్నవి ఆయన ప్రాజెక్టుకి, ఆయన కంపెనీకి సపోర్ట్ చేసేవి రాజస్థాను, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇవి కూడా ఉన్నాయి. వీటితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రికి కూడా, ప్రస్తుత ముఖ్యమంత్రికి కూడా ఏవో ఇచ్చారు. మరి ఒకవేళ ఇదే నిజమైతే మీరు చర్యలు తీసుకుంటారా అంటే, ఖచ్చితంగా ఆయన 10 సార్లు అదే మాట చెప్పాడు, బిల్కుల్ బిల్కుల్, నేను ఖచ్చితంగా
ఇది ముందు విచారణ రావాలి, నిర్ధారణ అవ్వాలి. అప్పుడు అది మా ముఖ్యమంత్రి పరాయి ముఖ్యమంత్రి కాదు, పరాయి మిగతా పార్టీలకు సంబంధించిన పాలిత ప్రాంత రాష్ట్రాలు అంటే బీజేపీ కానీ ఎన్డీఏ కూటమి పాలిత ప్రాంత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో జరిగిన అవకతవకలు మేము ఎలాగైతే గొంతెత్తి చాటుతున్నామో మా రాష్ట్రం సంబంధించి కూడా ఎవరైనా అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికే మేము ట్రై చేస్తాం, ఎవరిని వదిలిపెట్టేది లేదని చెప్తారు. సభాముఖంగా అలాగే చెప్తారు. బట్ ఎంతవరకు కాపాడుకుంటారు, సేవ్ చేస్తారా అన్నది ఎవరికి తెలియదు. ఎందుకంటే చాలా అసలు కాంగ్రెస్ హయాంలో కూడా చాలా స్కాములు, కేజీ నుంచి పీజీ దాకా, భూగర్భం నుంచి 2G స్పెక్ట్రమ్ వరకు కూడా చాలా స్కామ్లు అయ్యాయని అప్పట్లో ఈ కనిమొళి ఏ రాజా లాంటి వాళ్ళు, ఆ తర్వాత చిదంబరం గారు లాంటి వాళ్ళు, మాజీ కేంద్ర మంత్రులు, వీళ్ళందరూ కూడా చాలా రకరకాల స్కాములు ఇప్పటికీ వాయిదాలకు వెళ్ళడము చూస్తూనే ఉన్నాం. 2G స్కామ్ అన్నారు, గడ్డి స్కామ్ అన్నారు, ఆ స్కాము ఈ స్కామ్ ప్రతిదీ ఇన్వాల్వ్ అయ్యింది కాంగ్రెస్ హయాంలో అనేది బీజేపీ అప్పుడు ఆరోపించారు. 2014లో ఒక్కసారి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఇప్పుడు తిరిగి ఆరోపిస్తున్నారు. మీరు నీరవ్ మోదీ లాంటి వాళ్ళని వదిలేశారు, విజయ్ మాల్యా లాంటి వాళ్ళని వదిలేశారు, ఇప్పుడు అదాని లాంటి వాళ్ళకు మీరు కొమ్ము కాస్తున్నారు. సడన్ గా అదాని లాంటి వాడు ఒక షేర్ బ్రోకర్లుగా ఉండే మనిషి ఈ రోజు కొన్ని వేల కోట్లకు అధిపతి ఎలా అయిపోయాడు? మీరు సపోర్ట్ చేసి బ్యాంకులకి రుణాలు ఇప్పించబట్టే కదా ఇప్పుడు ఆయన కూడా మళ్ళీ ఇట్లా గ్యాంబ్లింగ్ చేస్తున్నారు అన్నట్టు కూడా ఉంది. ఆఫ్ కోర్స్ ఇక్కడ ప్రతిపక్షాలు కాబట్టి తోచుకొచ్చు. బట్ అమెరికా బ్రికెలా ఏదో సంథింగ్ న్యాయస్థానంలో అక్కడ నమోదైన కేసు కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, చేయలేరుగా. సో ఇప్పుడు అది కేసు నమోదైంది కాబట్టి అక్కడ అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐలు ఏదైతే స్థిరపడ్డారో వాళ్ళ నుంచి కూడా కొన్ని షేర్లుగా తీసుకొని ఆ పెట్టుబడులు పెట్టడం, ఇక్కడ కొంతమంది రాష్ట్ర ప్రభుత్వాలు నడిపే రాష్ట్ర ముఖ్యమంత్రులకి కొంత ముడుపుల రూపంలో ఇచ్చి వాళ్ళకు కూడా కొన్ని బాండ్ల రూపంలో షేర్ల రూపంలో తీసుకొని మేము ఇట్లా అంటే చూసారా రియల్ ఎస్టేట్ కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది. మేము ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఒక 5 ఏళ్ళలో పక్కన ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది, ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చేస్తుంది, అక్కడ కాలనీ అయిపోతుంది, ఇక్కడ ప్రాజెక్ట్ వస్తుంది, ఇక్కడ కంపెనీ వస్తుంది చక్క చెప్పేస్తూ ఉంటారు. సో అట్లాగే ఈయన కూడా రకరకాలుగా మ్యానిపులేట్ చేసేసి వీళ్ళకి ఎంతో కొంత ఇచ్చేసి వీళ్ళు సహకారంతో ఎంఓయూలు, దాన్ని ఏమంటారు, ఎంఓయూలు ఎంఓఏ 2 చేసుకుంటారు. ఆ చేసుకున్నప్పుడు ఆ ఒప్పందం పత్రాలు అనమాట, దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాయి, దానికి కొంత ముడుపులు కూడా తీసుకున్నాయి అన్నట్టుగా కూడా ప్రూఫ్స్ ఇప్పుడు అందులో పొందుపరచబడ్డాయంట. ఈ కోర్టులో ఎవరైతే కేసు నమోదు చేశారో దానిలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా నమోదయ్యింది అనేది ఒక వార్త ఉంది. మరి మేబీ రేవంత్ రెడ్డి గారి వ్యవహారం బయటకు వస్తుంది కాబట్టి మరి ఇక్కడ ఈ వ్యవహారం కూడా అంటే రీసెంట్ గా జనవరిలో ఫిబ్రవరిలో ఆయన అమెరికా వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ దావోస్కి వెళ్ళి పెట్టుబడులు రాబట్టడానికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా అదానితో అక్కడ కొన్ని రకాల ఒప్పందాలు చేసుకున్నారు, దానికి సంబంధించిన ముడుపులు అందాయి అనేది ఒక ఆరోపణ. ఏదేమైనా మొత్తం వ్యవహారం అంతా తవ్వి తీస్తే చినికి గాలివాన అది తుఫానుగా మారితే ఎవరి పేర్లు బయటకు వస్తాయి, దీని వెనక ఎవరెవరి హస్తం ఉందనేది క్లారిటీ వస్తుంది. బట్ మొత్తం మీద చాలా సందర్భాల్లో చాలా సినిమాల్లో చెప్పేనట్టుగా ఒక రాజకీయ నాయకుడు వెనక నడిపించేది ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని అంటుంటారు కదా, బిజినెస్ మ్యాన్ సినిమాలో కూడా చూపిస్తారు. అది మరొకసారి ప్రూవ్ అయిందేమో అనిపిస్తుంది ఈ వార్తే కానీ నిజమయ్యేలాగుంటే. చూద్దాం మరి ఈ వార్తలు కూడా కొట్టిపడేస్తారో, దీన్ని కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో